నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్ హ్యాస్ట్రో న్యూమరాల్స్‌ని. అందరూ ఎలా ఉన్నారు? మరి ఆగస్టు 16వ తారీఖున వరలక్ష్మీదేవి వ్రతం ఉందండి. అమ్మవారి వ్రతం. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నుండి నేను చెప్తున్నటువంటి 3 రాసుల పంట పండబోతుంది. అద్భుతంగా ఉంటదండి. ఈ వరలక్ష్మీదేవి వ్రతం నుండి మీకు మంచి అభివృద్ధి అనేది కూడా తప్పకుండా వస్తది. మీరు ఆ రోజు నేను చెప్తున్నటువంటి 3 రాసులు అద్భుతం అండి. ఈ 3 రాసులు ప్రత్యేకంగా మీరు ఏం చేయాలంటే ఆ రోజు ఒక మట్టి పాత్ర తీసుకోండి. ఆ మట్టి పాత్ర నిండుగా చక్కగా బియ్యం పోయండి. బియ్యం పోసేసి ఆ బియ్యంలో మనకు మజ్జిగ ఆడించేటువంటి ఒక గిలక అంటే కవ్వం. ఆ మజ్జిగ ఆడించేటువంటి కవ్వము చెక్కతో చేసింది కావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ కవ్వం కూడా గంధపు చెక్కతో చేస్తే కనుక ఇంకా మహర్దశ పడుతుంది. గంధపు చెక్కను రెడ్ శాండల్వుడ్ ఉంటుంది కదా, దాంతో ఒకటి కవ్వం ప్రత్యేకంగా చేయించుకోవాలండి. మన ఇంట్లో ఉండాలి ఎప్పుడు. దాని వలన మనం కవ్వంతోని ఆ పెరుగును మజ్జిగను గిలకొట్టినట్టయితే ఆ తాగినా కూడా మనకు చాలా మంచిదండి. మన ఇంట్లో ఎప్పుడు కూడా రెడ్ శాండల్వుడ్ది కవ్వం అనేది ఉండాలి కంపల్సరీ. సో అదే కవ్వాన్ని చిన్నది మనకు బియ్యం, ఒక పాత్రలో బియ్యం నిండుగా పోసేసి ఆ బియ్యంలో ఈ యొక్క కవ్వాన్ని చెక్కండి. ముఖ్యంగా 3 రాసులు అంటే 3 రాసులండి. తులారాశి వారు, వృషభ రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా మంచి అదృష్టవంతులు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నుండి వీరి యొక్క దిశ చేంజ్ కాబోతుంది. ఆ రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఉప్పు దీపాన్ని పెట్టుకోండి ఇంట్లో. చక్కగా ఒక ప్రమిద తీసుకొని ఇంకో ప్రమిద దాని మీద వేసి దాని నిండా దొడ్డు ఉప్పు వేసి గుట్టలాగా పోసి దొడ్డుప్పు వేసి దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి చక్కగా దీపారాధన చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా మీకు కలిగి అమ్మవారు మీ ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు. డబ్బుకు ఇంకా అసలు తిరుగుండదండి, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నుండి నేను చెప్తున్నటువంటి తులారాశి వారు, వృషభ రాశి వారు, కుంభరాశి వారు ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు కాబోతున్నారు. అయితే ఇక్కడ మనకు గమనించవలసిన విషయం ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం, అమ్మవారి వ్రతం అన్నది కూడా 16వ తారీఖున వస్తుంది. 17వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. అదేవిధంగా ఒక రోజు గ్యాప్ తర్వాత 19వ తారీఖున రాఖీ పౌర్ణమి వస్తుందండి. ఈ రాఖీ పౌర్ణమికి ఈ వరలక్ష్మి వ్రతానికి మధ్యలో వచ్చింది శని త్రయోదశి. అది 17వ తారీఖున. 17వ నంబర్ను మొత్తం ప్లస్ చేస్తే మనకు వచ్చేది 8వ నంబరు. 8వ నంబర్ అనేది కూడా శనికి సంబంధించిన నంబరు. శని త్రయోదశి ఆ రోజు ఎంత అద్భుతం అంటే మహాద్భుతం చోటు చేసుకోబోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, ఈ 3 రాశులలో కుంభరాశి వారు ఇప్పుడు ప్రజెంట్ శని కుంభరాశిలోనే ఉన్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం పొందాలంటే కుంభరాశి వారు ప్రత్యేకంగా ఆ రోజు శని త్రయోదశి నాడు మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం అనేది కూడా నేను జరిపిస్తానండి. అది చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ ద్వారా శని హోమం అనేది కూడా జరిపించి దీనికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు వాట్సాప్ నంబర్లకు సెండ్ చేస్తాను. మీరు ఎక్కడో ఉండి ఎక్కడికో రావాల్సిన అవసరం లేదండి, పని కూడా లేదు. చక్కగా మీ పేరు మీద మీ గోత్రనామాలు తీసుకొని మేమే పండితులం కూర్చొని చక్కగా ఆ హోమం జరిపిస్తాను. ఇలా చేయడం వల్ల శని మళ్ళీ రాబోయే 30 సంవత్సరాల దాకా అసలు మీ వైపు కూడా చూడదండి, గుర్తుపెట్టుకోండి. అసలు చూసే పరిస్థితి మీకు రాదు. శని ప్రభావం ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి నష్టం ఏం జరుగుతుందండి? ఫైనాన్షియల్గా చాలా వరకు వెనకబడిపోతాం. ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమతం అవుతుంటాం. మనం డబ్బులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అందరికీ పనిచేస్తుంటాం. ఎవరు అడిగినా ఎవరికి సహాయం కావాలన్నా మన గుణం మంచిది, కుంభరాశి వారిది గుణం మంచిది కాబట్టి అందరికీ సహాయం చేస్తుంటారు. ఎవరైనా కష్టం వచ్చింది అయ్యా అనగానే జేబులో ఓ 100 రూపాయలు ఉన్నా కూడా కనీసం 10 రూపాయలు అయినా సహాయం చేస్తారు. అసలు లేదని ఉట్టి చేతులతో వెళ్ళగొట్టరు కుంభరాశి వారు. సహాయ సహకారాలు చేస్తూ ధనాన్ని పంచి పెడుతుంటాం. ఎప్పుడైనా వీళ్ళకి ఏదైనా అవసరం వచ్చి బయటకు వచ్చి అయ్యా నాకు ఇది కష్టం వచ్చింది, నాకు ఈ అమౌంట్ కావాలని ఎవరినన్ను అడిగితే అందరూ ముఖం పక్కకు తిప్పుకునే పరిస్థితి వస్తుంది. అంటే డబ్బున్నన్ని రోజులు నీకు జేజేలు కొడతారు, నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను అసలు నీ ముఖం కూడా చూడరు. అందుకే
నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది, ఏదో ఒక టైంలో కలుగుతుంది. ఆ లక్ష్మీదేవిని నిలబెట్టుకున్నటువంటి వారికి జీవితకాలం అమ్మవారు మీతోనే ఉంటుందండి, ఇంకా మీకు ఎక్కడికి పోదు. గుర్తుపెట్టుకోండి. మనం ఖర్చుల రూపంలో, అనవసరపు ఖర్చుల రూపంలో మనం ఖర్చులు చేస్తే లక్ష్మీదేవి నిలబెట్టుకోలేదని చెప్పేసి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంతేనండి. అందుకే మనం సంపాదించే ప్రతి దాంట్లో కొంతవరకు సేవింగ్స్ అనేది ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. సేవింగ్స్ అనేది కంపల్సరీ. ఓ 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో కనీసం ఒక 10 రూపాయలైనా పక్కన పెట్టుకోవాలి. ఆ 10 రూపాయలు ఎప్పటికైనా మీ జీవితంలో ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మీకు ఏదైనా ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరిని అడిగినా ఒక పైసా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే నీకు ఆస్తిపాస్తులు ఉండవు. ఉదాహరణకి ఈయనకు డబ్బు ఇస్తే నాకెప్పుడు కడతాడు, వీడేం చేసి కడతాడు, వీడు అనామకుడు. మన ప్రాణం పోయినా మంచిదే కానీ మన డబ్బుకు సహాయం ఎవరు చేయరు. గుర్తుపెట్టుకోండి, ఎవడు చేయడు. ఎందుకంటే నీకేమైనా ఆస్తులు ఉన్నాయా, నీకు ఎకరాల కొద్ది భూములు ఉన్నాయా, మన డబ్బులు ఎక్కడికి పోవు, తిరిగి వస్తాయని అనుకొని చాలామంది ఇస్తారు. అదే నీ దగ్గర ఏం లేదనుకోండి, నీకు అసలు 1 రూపాయి కూడా ఎవరు దానం చేయరు, ఇవ్వరు, సహాయం చేయరు. ఎందుకంటే నువ్వు ఇస్తే, నీ దగ్గర నువ్వు అతనికి ఇస్తే డబ్బులు నువ్వు తిరిగి ఇవ్వని తెలుసు అతనికి. అందుకే మనం ప్రాణం అనేది వెలకట్టలేనిది. అవునండి, దీంట్లో మాత్రం నేను ఒప్పుకుంటానండి. డబ్బు ఈరోజు మన దగ్గరకు వస్తుంది, రేపు వెళ్ళిపోతుంది. అది సహజంగా, అది మనం కష్టపడితే ఏదో విధంగా సంపాదించవచ్చు డబ్బును. కానీ ప్రాణం పోతే తిరిగి రాబట్టుకోలేము. గుర్తుపెట్టుకోండి. నువ్వు 100 కోట్లు ఇచ్చినా తిరిగి రాదండి ప్రాణం. అందుకే మనం ఉదయం లేవగానే మనం ఆ భగవంతుని కోరుకున్నది ఒకటే, ఆరోగ్యం బాగుండాలని కోరుకోవాలి. మనం ఆరోగ్యం బాగుంటే డబ్బును సంపాదించుకోవచ్చు. నువ్వు ఆరోగ్యం బాగాలేకుండా నువ్వు డబ్బును ఎలా సంపాదిస్తావు? సంపాదించలేవు. కాబట్టి మనం లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలంటే ఫస్ట్ మన ఆరోగ్యాన్ని మనం చక్కదిద్దుకోవాలి. అంటే మంచి ఆహారపు నియమాలను పాటించాలి. వగైరా వగైరా గుట్కాలు తినడం, పాన్లు తినడం, అండ్ సిగరెట్లు తాగడం, ధూమపానం అండ్ మద్యపానం సేవించడం, ఇలాంటి సమస్యలతో ఏంటంటే మనం చాలా రోజులు బ్రతికే వాళ్ళం, కొద్ది రోజులకే మన జీవితం సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో కలుషితమైనటువంటి ఆహారాలు కూడా మనం తినేస్తున్నాం, కడుపులోకి వెళ్ళిపోతుంది, వ్యర్థం అంతా లోపలికే వెళ్తుంది. ఒకప్పుడు అసలు పంటలకు ఏ కెమికల్స్ కొట్టకుండా, ఏమీ లేకుండా పంటలు పండించేవారు. అప్పుడు ఉదయం, నా చిన్నతనంలో ఉదయం కూర వండితే సాయంత్రం వరకు కాదు, తెల్లవారే వరకు కూడా ఆ కూర అలాగే ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంత ఇది మెడిసిన్స్, కెమికల్స్ కొట్టి దాన్ని మొత్తం ముంచి తీస్తున్నారు దానిలో. దానివల్ల ఏమైందండి, భూమి ఒకప్పుడు నా చిన్నతనంలో చిక్కుళ్ళు ఉండేవి, గుత్తులో గుత్తులు కాసేవండి, చాలా అద్భుతంగా కాసేవి గుత్తులు గుత్తులు. ఈరోజు చూస్తే అసలు చిక్కుడుగా అనేది కూడా అసలు రావట్లేదు, అసలు సన్నగా వస్తుంది, దానిలో బలం లేకుండా ఉందండి. భూమిలో మొత్తం వ్యర్థం పేరుకపోయింది, కెమికల్స్ అనేది కూడా ఆ పంట అనేది కూడా ఆ భూమిలోకి వెళ్ళిపోయింది. ఇంకా మనకు సారవంతమైనటువంటి నేల, దాంట్లో ఉన్నటువంటి ఏముంటుందండి, అన్నీ వెళ్ళిపోతూనే ఉన్నాయి. సారవంతంగా లేవు నేలలు, అంత పర్ఫెక్ట్గా లేవు. దానివల్ల ఏంటంటే పంటలు సరిగా పండట్లేదు, దిగుబడి రావట్లేదు. ఒకప్పుడు మనకు ఎక్కువ దిగుబడి వచ్చేది, ఇప్పుడు ఏమొస్తుందంటే ఇప్పుడు తక్కువ వస్తుంది. ఎందుకంటే భూమిలో లేదు కదా, స్ట్రెంత్ లేదు కదా, అన్నీ కెమికల్స్ అయినా ఇంకేముంటుంది. అందుకే నేను చెప్తున్నానండి, ఇంకా నేను ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, మీరు ఇక్కడికే క్లోజ్ చేస్తారు నాకు తెలిసి. ఇవన్నీ అవసరం వచ్చేవి కావని పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇదంతా టేక్ ఇట్ ఈజీగా కొట్టిపడేసే వాళ్ళు ఉండవచ్చు. కానీ ఎవరైనా ఒకరిద్దరైనా నా ద్వారా బాగుపడతారనే నా ఆలోచన, అంతకు మించి నేను చేసేది ఏం లేదండి. ఎందుకంటే నేను ఎంచుకున్నటువంటి శాస్త్రం అనేది కూడా గొప్పది, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, మంచి గొప్పది. దాన్ని ఎలా వినియోగించుకుంటే అంతటి అదృష్టం మనకు వస్తుందండి. వినియోగించుకోవడం రావాలి. ఒక మట్టిని తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకోండి, నేను దాన్ని మట్టిని తీసుకొని వస్తే నాకు ఏం తెలుస్తుంది, మట్టి పక్కకు పడేస్తా. అదే ఒక కుమ్మరి వాళ్ళకి ఇచ్చారనుకోండి, చక్కగా ఒక రంజాన్ అనేది ఒకటి రెడీ చేసి ఇస్తారు మనకు, దానిలో పోసుకొని నీళ్ళు పోసుకున్న తర్వాత చల్లగా ఉంటాయి ఎండాకాలం, సమ్మర్లో. అంటే నాకు వినియోగించుకోరాకనే పడేశాను. అదే వినియోగించి ఇస్తే అతను ఒక కుండను తయారు చేసి ఇచ్చాడు, అంతే తేడా.
అంటే వినియోగించుకునేది కొందరికి వినియోగించుకోవడం రాక ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ కూడా చాలా గొప్పదండి. దాన్ని వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాక్పాట్ కొడతారు, లేదంటే మాత్రం డిస్టర్బ్ అయిపోతూనే ఉంటారు. మీరు వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే తప్పకుండా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అదేవిధంగా నేను హైదరాబాద్లో కూడా అందుబాటులో ఉంటాను. మరి హైదరాబాద్, వరంగల్ మహానగరాలలో కూడా నేను అందుబాటులో ఉంటాను. ఎవరైనా నన్ను డైరెక్ట్గా కలవాలనుకుంటే మీరు ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు తప్పకుండా నన్ను కలవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.